హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ రోజుతోని 24 డేస్ అయితే ఉంది ఇంకా గణేష్ పండుగకి. వర్క్ ఎంతవరకు వచ్చిందనో చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ ఉంది స్టార్టింగ్ నుంచి చేయాలి, కాకపోతే నేను బోనాల్లో బిజీ ఉంటూ కొంచెం బిజీ అయిపోయినా. సో ఇప్పటి నుంచి అయితే డైలీ అప్డేట్ వస్తుంది మీకు. ఖైరతాబాద్ గణేష్ ఉంది ఎక్కడెక్కడ ఏం చేశారు ఏంది అన్నది వర్క్ అప్డేట్ వస్తుంది మీకు. ఒకసారి పూర్తి బ్లాగ్ అయితే చేస్తాను, ఒకసారి చూడండి. చూసుకోవచ్చు ఇక్కడైతే ఖైరతాబాద్ బడా గణేష్ కూడా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిండు. 5 పేజెస్ కూడా రెడీ అయిపోయినాయి పైన. ఈ అన్ని వీడియోలన్నీ మిస్ అయిపోయినా, కాకపోతే ఈ రోజు నుంచి ఒక వీడియో కూడా మిస్ అయ్యాను మ్యాక్సిమం. చూడండి ఇప్పుడు నేను ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ చూసుకోండి, నిన్న అయితే మట్టి వర్క్ స్టార్ట్ అయింది కాళ్ళది, చూసుకోవచ్చు ఇక్కడ. నేను నిన్న ఆ వీడియో కూడా మిస్ అయిపోయాను. నిన్న వేరే ఆగమన్ ఉండే సరస్వతి ఆర్ట్స్లో. ఆ వీడియో కూడా మీకు కామెంట్లో పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. వీడియో చూడని వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోవచ్చు ఇక్కడ మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది నిన్ననే. చూడండి ఇక్కడ అన్న వాళ్ళైతే వెల్డింగ్ చేస్తున్నారు, ఇంకా వెల్డింగ్ వర్క్ కూడా ఉంది, వెల్డింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ శివలింగం అయితే రెడీ అయిపోయింది. చూడండి అటు సైడ్ మీకు కనిపిస్తుందో లేదో జూమ్ చేశాను. శివలింగం అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే ఈసారి పంచముఖ సంకటహార గణపతి కాన్సెప్ట్, సేమ్ ఇదే కాన్సెప్ట్లో అయితే గణేశుడు రెడీ అవుతారు. చూడండి ఇదే కాన్సెప్ట్లో గణేశునికి ఆల్మోస్ట్ ఇప్పుడు వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది. సీకులు పెడతారు కదా, సీకుల వర్క్ అంతా మొత్తం అయిపోయింది గణేశునికి. ఆల్మోస్ట్ అయిపోయింది గణేశుడి. ఓన్లీ మట్టి వర్క్ కంప్లీట్, మట్టి వర్క్ ఇంకా ప్లస్ కలర్ వర్క్ అయితే కాలేదు ఇంకా. ఇక్కడ చూడండి పక్కన సోమనాథ్ జ్యోతిర్లింగం ఉంది కదా, అదైతే ఇప్పుడు అక్కడ లాస్ట్లో రెడీ చేశారు. ఓన్లీ క్లే వర్క్ అయితే స్టార్ట్ చేశారు అంతే, ఇంకా మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు. ప్లస్ మళ్ళీ ఇక్కడ కాళికమాత కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకైతే స్టార్ట్ కాలేదు, ఓన్లీ రాడ్స్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు, ఐరన్ రాడ్స్ అయితే ఫిక్స్ చేసి పెట్టేసారు. చూడండి ఇక్కడైతే మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మట్టి వర్క్ స్టార్ట్ అయ్యి కూడా లైక్ నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్ గణేశునికి అయితే పూజ చేసి చిన్న గణేశునికి స్టార్ట్ చేసారు మట్టి వర్క్ అయితే. చూసుకోవచ్చు చాలా భారీగా ఉన్నాడు గణేశుడు. ఈసారి వచ్చేసి 69 feet గణేశుడు ఈసారి. చూసుకోవచ్చు చాలా హైట్ ఉన్నాడు, చూడండి ఎంత హైట్ ఉన్నాడో. అక్కడ పైన అయితే అన్న వాళ్ళు ఇంకా వెల్డింగ్ చేస్తున్నారు పైన. అటు సైడ్ అన్న వాళ్ళు నిల్చున్నారు కదా, అక్కడైతే వెల్డింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకా చాలా వెల్డింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉందనుకుంటా. చూడండి అటు నేను జూమ్ చేస్తున్నాను, చూడండి ఇంకా వెల్డింగ్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇక్కడ కూడా నాకు తెలిసి ఇక్కడ రెడీ చేస్తున్నారు అమ్మవారు అనుకుంటా. అదే కాళికమాత చెప్పాను కదా, ఇప్పుడు కాళికమాత గణేశునికి లెఫ్ట్ సైడ్లో కాళికమాత అమ్మవారు అయితే ఉంది కదా, అమ్మవారికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ. అక్కడైతే లింగం అయితే రెడీ చేసేసారు, సోమనాథ్ లింగం. చూడండి గాయస్ ఇక్కడైతే అన్న వాళ్ళు క్లే వర్క్ అయితే చేస్తున్నారు. గడ్డితోని క్లే రెండు కలిపి మిక్స్ చేసి పెడుతున్నారు సపరేట్. ఇక్కడ 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 చూపిస్తున్నాను కదా, అక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ అలా అయితే చేసి పెడుతున్నారు. ఆ ప్యాచెస్ మీకు లైక్ గణేశునికి అయితే అక్క పెడతారు. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా చేయబెట్టి చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలా వేసి పెడుతున్నారు అన్న వాళ్ళు. ఇక్కడ చాలా వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది, చూడాలి. ఇంకా 24 days ఉంది. మళ్ళీ 24 daysలో ఎంత ఫాస్ట్గా చేస్తారో అన్న వాళ్ళు అయితే. వెల్డింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది కాబట్టి నో టెన్షన్. ఓన్లీ క్లే వర్క్, పెయింటింగ్ వర్క్ అయితే ఉంది, అది కూడా అయిపోతుంది జల్దీనే. అది పెద్ద లైక్ అన్న వాళ్ళకి పెద్ద ఇష్యూ అయితే కాదు, లైక్ పెద్ద మ్యాటర్ అయితే కాదు, ఎందుకంటే అన్న వాళ్ళు తలుచుకుంటే అయిపోతుంది. కానీ డే అండ్ నైట్ అన్న వాళ్ళు అయితే చాలా వర్క్ చేస్తున్నారు గణేశుని కోసం అయితే. చూడండి గాయస్ ఇది గణేశునికి లెఫ్ట్ సైడ్, ఇక ఇక్కడ సైడ్ అయితే కాళికమాత ఉంటుంది. బ్యాక్ సైడ్కి అయితే వచ్చిన, పైకి అయితే వెళ్తున్నా. ఒకసారి పైకి అయితే వెళ్ళి చూపిస్తా, ట్రై చేస్తాం మ్యాక్సిమం. పైకి అయితే వెళ్ళేసి ఒకసారి వ్యూ ఎట్లుంటుంది అనేది చూపిస్తాను మీకు కూడా. ఒకసారి చూడండి మీరు కూడా. పైకి అయితే వెళ్తున్నా ఇప్పుడు ఒకసారి గాయస్. ఇక్కడ చూడండి నేనైతే పైకి వచ్చిన, ఇది చూసుకోండి స్వామివారి చేతులు ఇవి. ఇటు సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మొత్తం చేతులు. ఇవి లెఫ్ట్ సైడ్ చేతులు స్వామివారికి. ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ చేతులు ఉన్నాయి చూడండి, యాంకిల్ ఫిట్ చేసి పెట్టారు. చూడండి జూమ్ చేస్తున్నాను, చూడండి చేతులు చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది తెలుసు, అసలుకి చాలా అంటే చాలా బాగుంది గాయస్. చూడండి ఇక్కడ నుంచి చాలా పెద్దగా ఉన్నాడు గణేశుడు, చూడండి చూసుకోవచ్చు. అక్కడ పైన ఫామ్లు ఉన్నాయి చూసారు, అక్కడ వరకు ఉన్నారు. నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మన ఐకానిక్ బొప్ప, మన ఖైరతాబాద్ గణేశుడు బ్యాక్ సైడ్ అయితే ఉంటారు కదా బొప్ప, ఇదే బొప్ప చూసుకోవచ్చు. ఇటు సైడ్ నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ నుంచి ఇదైతే బొప్ప, ఇటు చూసుకోవచ్చు. ఇటు సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఇంకా ఈ పైన బొప్ప వరకు అయితే వచ్చేసిన నేను. ఇంకా పైన ఇంకో ఫ్లోర్ ఉంది, మళ్ళీ ఇంకొక ఫ్లోర్ ఉంది. 2 floors అయితే ఎక్కుతాయి ఇప్పుడు పైకి ఎక్కి చూపిస్తాను ఒకసారి వ్యూ, అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి వ్యూ.
ఎట్లా ఉందన్నది ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అన్న వాళ్ళైతే పైన కూడా క్లే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి స్వామివారికి అయితే ఇక్కడ నుంచి చేస్తారు నాకు తెలిసి. చూడండి ఇక్కడ అంకుల్ అయితే చేస్తున్నాడు, క్లే వర్క్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసినాం. ఇంకొక ఫ్లోర్ ఎక్కాలి పైకి. ఆ ఫ్లోర్ కూడా ఎక్కక ఒక్కసారి ఎక్కి చూపిస్తాను వ్యూ అనేది. చూడండి ఇక్కడైతే ఇక్కడ వ్యూ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి. అక్కడ లాస్ట్ అదే జెండా అవుతుంది కదా, ఫ్లాగ్, అక్కడికి వెళ్ళాలి. చూడండి ఇక్కడ నుంచి అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్తున్నాను నేను, పైకి వెళ్తున్నాను. ఇది లాస్ట్, ఇంకా లాస్ట్ ఎండ్. ఇంకా ఇది పైకి మొత్తం ఇదే ఎండ్. చూడండి ఇక్కడ నుంచి అయితే స్వామివారు ఏమన్నా కనిపిస్తున్నారా? స్వామివారు చూడండి, స్నేక్స్ అయితే ఆల్మోస్ట్ క్లే వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ఇదిగోండి ఇందాక చెప్పాను కదా, కింద ఫేస్ ఇదే. కిరీటం కూడా ఉంది చూసుకోండి, చాలా పెద్ద ఉంది. కింద నుంచి చూసినా చాలా చిన్న ఉంది, ఇక్కడ నుంచి చూసినా చాలా పెద్ద ఉంది గణేశుడు. ఇదైతే చూసుకోండి, గణేశునికి అయితే రైట్ సైడ్ ఫేస్ ఇది. చూడండి ఇక్కడ తొండం, చూడండి తొండం షేప్ కూడా చాలా బాగా వేస్తారు వీళ్ళు అన్నవాళ్ళు. చూడండి ఇదైతే ఫేస్ అంటే లైక్ ఇప్పుడు వెల్డింగ్ చేశారు కాబట్టి మొత్తం ఫినిషింగ్ కాలేదు కాబట్టి ఫేస్ లాగా అయితే నాకు తెలిసి మీకు కనిపించలేదు, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఫేస్ లాగా. చూడండి ఇది బాడీ, మిడిల్ బాడీ ఇది నడుము వరకు. ఫేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫేస్ కిందకి, ఇక్కడ కింద మొత్తం అక్కడి వరకు అన్నవైతే మొత్తం ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా చూడండి ఇటు కింద అయితే ఇవైతే స్వామివారి చేతులు ఇవి. ఇటు సైడ్ మళ్ళీ అటు సైడ్ ఉన్న చూసారా, అవి చేతులు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. నేను ఒకసారి పైకి కూడా వెళ్తాను, మొత్తం పైకి అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. ఒక్కసారి అటు సైడ్ ఫేస్ ఉంది, ఇటు సైడ్ ఇది కూడా ఫేసే. ఒక్కసారి అటు సైడ్ కూడా వెళ్తాను, అటు సైడ్కి వెళ్ళి ఒకసారి ఫేస్ చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం చూడండి. ఇక్కడైతే అన్న వాళ్ళైతే ఇంకా క్లే వర్క్ అయితే చేస్తున్నారు చూసుకోవచ్చు. ఇక్కడ అంకుల్ వాళ్ళు క్లే వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టేశారు, ఇవి చేసి పెట్టినవి ఇవన్నీ. చూడండి ఇక్కడ నుంచి లైక్ ఇంకొక ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇదిగో ఫేస్, ఇది ఇంకొక గణపతి ఫేస్ ఇది అయితే. చూడండి ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసిన చూడొచ్చు, చాలా కిందికి ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది వచ్చేసి కాళికామాత షెడ్. ఇది అటు సైడ్ ఇంకో షెడ్ ఉంది, అది సోమనాథ్ జ్యోతిర్లింగం షెడ్. అది చూడండి ఇటు సైడ్ నుంచి మిడిల్ ఆఫ్ ది గణేశుడు ఇది. ఒకసారి పైకి కూడా వెళ్తాను, పైకి వెళ్ళి చూపిస్తాను వ్యూ కూడా. ఇక్కడైతే చూసుకోండి అన్న వాళ్ళైతే స్వామివారి ఫేస్కి అయితే వెల్డింగ్ చేస్తున్నారు. చూడండి కిరీటంకి అయితే వెల్డింగ్ చేస్తున్నారు. చూడండి ఆల్మోస్ట్ పైకి వచ్చేసిన. ఇక్కడ చూడండి స్వామివారి పైన పాములు ఉంటాయి కదా, పాముల దగ్గరికి అయితే వచ్చేసిన. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి 70 ఫీట్లో ఉన్నాను, 70 ఫీట్ హైట్లో ఉన్నాను. ఇది హైయెస్ట్ ఇంకా పైన, చాలా పైకి వచ్చేసిన నేను ఇవాళ. చూడండి ఇక్కడైతే స్వామివారికి కిరీటంకి అయితే అన్న వాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. చూడండి మనమైతే ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్గా బడా గణేశుని తలక దగ్గర అవుతున్నాం. ఐ మీన్ ఫేస్ బ్యాక్ సైడ్ ఇదే మిడిల్ ఫేస్ ఇది. చూడండి ఇది ఫుల్ వ్యూ, చూడండి. ఇది ఫస్ట్ ఫేస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. చూడండి ఇక్కడైతే పైన ఉన్నాము. అన్న వాళ్ళైతే చాలా వర్క్ చేస్తున్నారు. చూడండి ఇంకా స్టిల్ ఆన్ ప్రోగ్రెస్. చూడండి ఇక్కడ పైన పాములకైతే క్లే వర్క్ అయితే అయిపోయింది. సో ఇంకా అన్న వాళ్ళైతే ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు. అక్కడైతే కనిపిస్తుంది కదా మీకు, అన్న వాళ్ళు కనీసం ఫేస్కి అయితే వెల్డింగ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ఫీల్ మాత్రం చాలా వస్తుంది గాయ్స్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చాలా హైట్లో ఉన్నా. చూడండి చాలా హైట్లో ఉన్నా, ఆల్మోస్ట్ పప్ప ఫేస్ దగ్గరికి అయితే వచ్చేసిన. చాలా అంటే చాలా హైట్లో ఉన్నా. చాలా ఆ ఫీలింగ్ చాలా బాగుంది. ఇంకా రెడీ అయిన తర్వాత వస్తే మాత్రం బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా రెడీ అయినాక వచ్చి చూస్తే కూడా ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది గైస్. ఇక్కడ గణేశుని అయితే కిరీటం కనిపిస్తుంది కదా మీకైతే, చూడండి ఇక్కడ కిరీటము, ఇక్కడ తొండం చూడండి, ఇదిగోండి ఇక్కడ తొండం ఉంది. ఫేస్ ఇది, ఇటు సైడ్ ఫేస్,
చాలా పెద్ద ఉంది గణేశుడు మాత్రం. నేను ఎప్పుడు కింద నుంచి ఎక్స్పీరియన్స్ చేసిన ఫర్ ద ఫస్ట్ టైం పైనుంచి అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా గణేశుని మాత్రం. నేనైతే ఆల్మోస్ట్ పైనకైతే వచ్చేసిన గాయస్, పైనతో కూర్చున్నా. చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ అయితే గణేశుడు రెడీ అవుతున్నాడు. నాకు అటు సైడ్ వెళ్ళడానికైతే ఉంది కానీ మళ్ళీ నాకు కొంచెం భయం ఎక్కువ, సో అందుకే పోవట్లేదు. ఫేస్ దగ్గరికి వెళ్తే మాత్రం ఇంకా చాలా బాగా వస్తుంది, ఈ గణేశుని ఫేస్ అయితే చాలా బాగా వస్తుంది. కాకపోతే నాకు అక్కడి వరకు వెళ్ళాలంటే కొంచెం భయం అవుతుంది, సో అందుకే వెళ్ళట్లేదు. నాకు అంటే లైక్ చాలా హైట్ వచ్చేసిన చాలా అదైతుంది, కొంచెం భయం అవుతుంది, సో అందుకని నేను అటు వెళ్ళట్లేదు. ఏమున్నా ఇక్కడ నుంచే తీస్తున్నా అప్పటి నుంచి వీడియోస్ని, అక్కడికైతే వెళ్ళలేదు ఇంతవరకు. గాయ్స్ కింది నుంచి చూస్తే మాత్రం గణేశుడు చాలా చిన్నగా ఉంది, కాకపోతే ఆల్మోస్ట్ పైదాకా వచ్చినా కదా, పైదాకా వస్తే మాత్రం చాలా పెద్ద ఉంది గణేశుడు, చాలా అంటే చాలా పెద్ద ఉంది. మీరు ఒకసారి వీడియో పోస్ట్ చేసా కదా, మీరు కూడా చూడండి ఒకసారి. చాలా అంటే చాలా పెద్ద ఉంది, వెడల్పు కానీ చాలా వెడల్పు ఉంది. కింద నుంచి మనకి చిన్నగా కనిపిస్తాడు గణేశుడు, అంటే లైక్ మనం చాలా కిందికి ఉంటాం కాబట్టి ఇక్కడైతే చాలా పెద్దగా కనిపిస్తుంది. పైకి వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన ఫర్ ద ఫస్ట్ టైం పైకి అయితే వచ్చిన నేను. పైనుంచి మాత్రం సూపర్ సీన్, అసలు మస్తుంది సీన్, మాత్రం హైలైట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గాయ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా వీడియోకి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.